హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నేను లేవంగానే ఫస్ట్ అయితే నేను నిమజ్జనానికి వెళ్ళాను అనమాట. ఇవాళ మార్నింగ్ మా ఇంట్లోది. సో వచ్చుడుతోనే నేను యూట్యూబ్ అలా ఓపెన్ చేసి చూడంగానే నాకు షాకింగ్ అనమాట. సడన్లీ సబ్స్క్రైబ్స్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడం అండ్ వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం. సో ఐ వాజ్ సో హ్యాపీ టు షేర్ దిస్ ఆల్ థింగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు కూడా వీడియోస్ చేయడానికి మోటివేట్ అవుతుంది అనమాట. ఓకే నేను కూడా చేయగలను బెటర్గానే వీడియోస్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈరోజు వచ్చేసి నేను ఒక్కదానే చేస్తున్నాను, మా అన్నయ్య లేరు పక్కన అనమాట ఈరోజు. ఎందుకంటే హీ వాజ్ వెరీ బిజీ ఇన్ నిమజ్జనం. సో ఈరోజు వచ్చేసి డాడీకి స్పెషల్గా ఏదైనా కావాలి అని అంటే నాకంటే అంత వంట ఏం రాదు కాబట్టి చిన్నగా స్నాక్స్ టైప్గా ఏదైనా చేద్దాము అని చెప్పేసి ఆలూతోటి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఆలూ తీసుకున్నాను, ఆలూని బాయిల్ చేసేసి స్మాష్ చేసేసుకున్నాను. దాంట్లో ఆనియన్, చిల్లీ అండ్ సాల్ట్, కొంచెము బ్లాక్ పెప్పర్, ఇంకా కార్న్ఫ్లోర్, మైదా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సో నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి అడిగాను, నాకైతే ఇదే వచ్చు, ఇంతే చేయగలను, సో నీకు ఎలా కావాలో కొంచెం చెప్తే దాన్ని బట్టి నేను కూడా ఇంకొంచెం యాడ్ చేస్తానంటే కొంచెం స్పైసీగా చేయమన్నాడు. ఎందుకంటే నేను కొంచెం నార్త్ టైప్గా చేస్తాను, మనలాగా స్పైసీస్ చేయను అనమాట. అంటే నా కర్రీస్లలో ఎక్కువ స్వీట్నెస్ కనిపిస్తుంది మా వాళ్ళకి. సో మళ్ళీ నాకు స్పైసీ కావాలని చెప్పేసి మా డాడీ కొంచెం ఇలా చేంజెస్ కావాలి అని అంటే మళ్ళీ నేను ఏం చేశాను, వెళ్ళి కొంచెము చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేశాను స్పైసెస్ కోసం. సో ద టేస్ట్ వాజ్ వెరీ గుడ్. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా బోర్గా అనిపించినా, నాలాగా ఎవరికైనా కుకింగ్ అంత పర్ఫెక్ట్గా రాదు అంటే, నాకు వచ్చు చికెన్ అలా కొంచెం మేనేజ్ చేస్తాను అనమాట. సో ఎవరైతే ట్రై చేయాలనుకుంటే ఇలాంటి సింపుల్ ఫస్ట్ ట్రై చేయండి, బాగుంటుంది. సో మనకు కూడా కుకింగ్ స్కిల్స్ అయినా కానీ అండ్ చేయాలన్న మోటివేషన్ అయినా కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు మొత్తం అది ఒక బౌల్ రౌండ్గా తయారు చేసేసుకొని దాంట్లోకి వెళ్ళి చిన్న పీసెస్గా రౌండ్ షేప్గా చేసుకొని ఇలా షేప్ చేసుకున్నాను. ఎందుకంటే చూడడానికి లుకింగ్ కూడా బాగుంటుందని. సో డిజైన్ కోసం నేను ఫోక్ యూజ్ చేశాను. ఎందుకంటే మన దగ్గర ఎక్విప్మెంట్స్ అలాంటి ఇంకేం పర్చేస్ చేయలేదు, కొత్త కదా యూట్యూబ్ ఛానల్కి. సో ఇలా అన్నీ డిజైన్గా ట్రై చేసేసి డిజైన్గా మేక్ చేశాను. సో నెక్స్ట్ ఆయిల్, ఈ లోపల నేను ఆయిల్ కూడా సైడ్కి కొంచెం హీటింగ్కి ప్రిపేర్ చేసేసుకున్నాను. సో కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఫ్రైకి వేసేసాను. ఆయిల్ మాత్రం మీడియంలోనే ఫ్రై చేశాను, ఎందుకంటే కుకింగ్ బాగా అవుతుంది లోపల అని చెప్పేసి మమ్మీ గైడెన్స్ ఇచ్చేది పక్క నుండి, నాది కాదండి. సో పక్క నుండి చెప్పంగానే నేను ఇంకా ఆయిల్ మీడియంలోనే పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాను. లిటరల్లీ టేస్ట్ వాజ్ సింప్లీ సూపర్. దీంతోపాటు నేను ఏం చేశానంటే, మనకి మిర్చి బజ్జీలలో అండ్ ఎగ్ బజ్జీ, ఆలు బజ్జీ వీటిలలో మనకి ఆనియన్ ఉండాలి. సో నేను ఏం చేశానంటే ఆనియన్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని దాంట్లో లెమన్ అండ్ కొంచెం బ్లాక్ పెప్పర్ వేసేసి, సో ఇది స్టఫింగ్ అంటారు కదా, దీన్ని తినేటప్పుడు నేను దాంట్లో యాడ్ చేసేసుకొని తిన్నాను. చాలా బాగుంది. ఆనియన్తో ట్రై చేయండి పక్కకి సైడ్కి. సో ఇంకొకటి ఏంటంటే, మీకు ఇందులో ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కంపల్సరీ టిష్యూతోడైనా లేకపోతే బటర్ పేపర్స్ ఏదైనా యూస్ చేసేసి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసేయండి. ఎందుకంటే ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. చాలా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆలు ఫ్రైస్ ఎప్పుడైనా చేసినప్పుడు. సో కంపల్సరీ మీరు ఎవరైనా ఇలా ట్రై చేసినప్పుడు మాత్రం ఆయిల్ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి ఎలాగైనా. సో దిస్ ఈజ్ మై సింపుల్ ఆలూ స్నాక్ అనమాట. దీనికి నేను ఏం పేరు పెట్టలేదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. సో మీరు కానీ దీన్ని మీరు ఏదైనా పేరు పెడితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.